జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాలలో అక్రమంగా తరలిస్తున్న 10 ఇసుక ట్రాక్టర్లు 2 లారీలను పట్టుకుని కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్టు వచ్చిన సమాచారం మేరకు దాడులు చేశామని సిఐ వేణుచందర్ తెలిపారు. అదుమతులు లేని 10 ట్రాక్టర్లు అలాగే 2 లారీలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లుగా సిఐ తెలిపారు. మండలంలో ఎవరైనా ఆగ్రం ఐస్కారవారానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వేణుచందర్ వెల్లడించారు. రెండు వైపులా ఏది జడ్లపేట ఒక రూట్ వైపు, శాంతినగర్ రెండు వైపులా టీమ్ వేసి తయారు చేసి పంపడం జరిగింది. అందులో భాగంగా అక్రమంగా ఒక 10 ట్రాక్టర్స్ వితౌట్ ఎటువంటి బిల్లు లేకుండా జరుగుతూ ఉన్నది. ఇలా జరుగుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మేము మా పార్టీతోని మరి అదేవిధంగా దాంతో పాటుగా 2 లారీలు కూడా శాండ్ లారీలు కూడా 2 పట్టుకోవడం జరిగింది. ఇవన్నిటిపైన కేసు రిజిస్టర్ చేసి కన్సర్న్డ్ మైనింగ్ వాళ్ళకు కానీ మరి తర్వాత ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి వితౌట్ నంబర్ ప్లేట్లు ఉన్నాయి, వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయి, ఇవన్నిటి మీద రాసేసి కఠినమైన చర్య తీసుకుంటాం. అదేవిధంగా చిట్యాల మండలంలో ఎటువంటి వాగులో కానీ మరి చలివాగు నుండి కానీ ఎటువంటి అక్రమంగా ఇసుక రవాణా చేసినా కానీ కఠిన చర్యలు తీసుకుంటాము. అవి బండికి బయటకు రాకుండా చేస్తాము. దానికి సంబంధించిన సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేస్తాం. మరి దయచేసి గ్రామ ప్రజలు